క్రీస్తు ప్రభు నామములో మీకు ఈ ఆదివారపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి మిషనరీ ఉద్యమం, ప్రేషిత పరిచర్యలో ఇతర ధర్మములు మతముల వారి మధ్య మనం ఎలా నడుచుకోవాలి, ఎలా మసులుకోవాలి, ఏ పద్ధతిలో సువార్తను అందించాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాత్రి సెషన్లో మరి పౌలు భక్తుని యొక్క పరిచర్య అనుభవంలో నుంచి, పరిచర్య పద్ధతుల్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథం మొత్తాన్ని కూడా సమీకరించి నేర్చుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, రెండు సాధారణమైన విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే, ఆయన గ్రేట్ కమిషన్ని నెరవేర్చడానికి ఎంచుకున్న పద్ధతి ఏమిటి అంటే స్థానిక సంఘాలను స్థాపించుట. Paul's strategy of fulfilling the Great Commission was establishing vibrant local churches. స్థానిక సంఘము ద్వారా ఆ చుట్టూ ఉన్న వారికి సువార్త అందాలి. ఆ స్థానిక సంఘము బలపడిన తరువాత బయటికి ఉన్నటువంటి ప్రదేశాలకు అక్కడి నుంచి సాక్షులు వెళ్ళి, సువార్థికులు వెళ్ళి, మిషనరీలు వెళ్ళి క్రొత్త ప్రాంతాలకు సువార్తను తీసుకొని వెళ్ళాలి. అందుకని పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంఘం స్థాపించబడింది. 18వ అధ్యాయం అపోస్తల కార్యములో చదివితే కొరింథులో సంఘం ఎలా ఏర్పడిందో మీకు తెలుస్తుంది. 16వ అధ్యాయం అపోస్తల కార్యములో చదివితే ఫిలిప్పి పట్టణంలో సంఘం ఎలా ఏర్పడిందో మీకు తెలుస్తుంది. ఆ విధంగా 17వ అధ్యాయంలో చూస్తే తెస్సలోనికైలో ఏం జరిగింది తెలుస్తుంది. ఆ తర్వాత బెరయాలో ఏం జరిగింది అని తెలుస్తుంది. సో చాలా సంఘములు స్థాపించబడుటలో పౌలు భక్తుడు 3 సార్లు మిషనరీ ప్రయాణాలు చేసి వెళ్ళిన చోటెల్లా సంఘమును స్థాపించినట్లు మనం చూస్తాం. ఆ సంఘాలను బలపరచడం కోసం మిషనరీ జర్నీ మరి రిటర్న్ అయ్యేటప్పుడు ఆ సంఘాలకు వెళ్ళి వాళ్ళను బలపరిచినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి పని, గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ, దానిని నెరవేర్చడానికి పౌలు భక్తుడు ఎంచుకున్నటువంటి, ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై ఎంచుకున్నటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి పద్ధతి ఏమిటి అనంటే, వెళ్ళిన చోటెల్లా చిన్న చిన్నవైనా పర్వాలేదు కానీ సంఘాలను స్థాపించుట. దేవుడు తన యొక్క గ్రేట్ కమిషన్ని ఇచ్చింది సంఘానికి. అందుకని ఎవరైనా సరే ప్రేషిత ఉద్యమం కానీ ఇంకా వేరే రకాల పరిచర్యలు కానీ ఆ స్థానిక సంఘముతో కలిసి, సంఘము యొక్క సహాయంతో, సహకారంతో సంఘముగా చేస్తే పౌలు భక్తుని యొక్క పరిచర్యలో జరిగినట్లు మన పరిచర్యలు కూడా జరుగుతుంది. మరి ఆది సంఘం మొదటి 7 అధ్యాయాల్లో చూచినట్లయితే ప్రభు వాళ్ళకి చెప్పింది ఏమని? యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు. కానీ అపోస్తల కార్యములో మొదటి 7 అధ్యాయాలు చూస్తే వాళ్ళు యెరూషలేములోనే మిగిలిపోయారు. యూదయాకు వెళ్ళలేదు, సమరయాకు వెళ్ళలేదు, బూదిగంతముల వరకు ఇంక అంతకంటే వెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో స్టెఫను మార్టిర్ అవటం జరిగింది. స్టెఫనును వాళ్ళు హతసాక్షిగా చేశారు, చంపారు దారుణంగా. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తును పోలిన వాడై తనను చంపుతూ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక ఈ పాపమును వారికి వ్యతిరేకంగా మీరు పరిగణించవద్దు అని చేశారు. అలాంటి గొప్ప స్టెఫను మరి హతం చేయబడిన తరువాత, హతసాక్షి అయిన తరువాత 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే గొప్ప శ్రమ వచ్చింది క్రైస్తవులకు. ఆ శ్రమను బట్టి వారు చెదరిపోయారు. అలా చెదరి వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ సాక్ష్యం చెప్పారు, సువార్తను అందించారు, సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ విధంగా శ్రమ వలన, వాళ్ళు చెదరిపోవడం వలన యెరూషలేమును విడిచి ప్రభు చెప్పినట్లుగా యూదయాకు వెళ్ళారు, సమరయాకు వెళ్ళారు, చివరికి బూదిగంతముల వరకు వెళ్ళటం జరిగింది. సో వాళ్ళు వెళ్ళిన చోటెల్లా సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ విధంగా పౌలు ఎంచుకున్నటువంటి గ్రేట్ కమిషన్ని, గొప్ప ఆజ్ఞను, ఉన్నతమైనటువంటి ఆజ్ఞను, మీరు సర్వ
లోకమునకు వెళ్ళి అన్ని జాతుల వారికి సువార్తను ప్రకటించి విశ్వసించిన వారికి బాప్తిస్మం ఇచ్చి విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన ప్రతి వారికి నేను ఏ ఏ సంగతులను బోధించానో వాటికి వాళ్ళు విధేయత చూపించేటట్లు బోధించి వారిని శిష్యులనుగా తయారు చేయడి, క్రీస్తు శిష్యులనుగా తయారు చేయడి. ఆ పని సంఘము ద్వారా జరిగించాడు. రెండవది, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పద్ధతిలో సువార్తను ప్రకటించారు. ఒక మెథడ్ని ఆయన ఎంచుకున్నారు. అందుకని పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా మీకు ఏం కనిపిస్తూ ఉంటే అంటే ఆయన తర్కించుచూ ఉండెను, వారికి రుజువులను అందించుచు వారిని ఒప్పించుచూ ఉండెను అనేది ఉంటుంది. సో ఆయనే తన సొంత లెటర్లో కొరింథీలకు రాస్తూ ఉన్నటువంటి 2 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నా పరిచర్య ఏమిటి అనంటే ఇతరులు ఇది సత్యము అని గ్రహించి ఒప్పుకునేటట్లు సువార్తను ప్రకటించుట. వి ఫియర్ గాడ్ అండ్ పర్సువేడ్ పీపుల్. ప్రజలను ఒప్పించే రీతిలో, ఇది సత్యము అని వాళ్ళు ఒప్పుకునేటట్లు చేసే రీతిలో నేను సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను నియమించారు అని చెప్పు. సో హిస్ స్టైల్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పుల్, హిస్ స్టైల్ ఆఫ్ షేరింగ్ ద గాస్పుల్ వాజ్ పర్సువేసివ్ ప్రొక్లమేషన్. సో నిన్న మనం నేర్చుకున్నది అది 17వ అధ్యాయం అపోస్తల కార్యములు మొదటి 4 వచనంలో చదివినట్లయితే తెలుగులో అంత స్పష్టంగా లేదు. మీరు ఇంగ్లీష్లో చదవండి, మీరు గ్రీక్లో చదవండి, అది కరెక్ట్గా మీకు కనపడుతుంది. ద జీసస్ ఐఎమ్ ప్రొక్లెయిమింగ్ టు యూ అంటాడు. సో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, అది మనం అందరం చేయాలి. అయితే ఆ ప్రకటన ఎలా చేశారు అని అంటే వివరిస్తూ అని ఉంటుంది. తెలుగులో మీరు చూచినట్లయితే మంచి మాట ఉంది అక్కడ. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం విప్పి చెప్పుచు అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముంటుంది మాట అంటే ఎక్స్ప్లెయినింగ్. విప్పి చెప్పాలి, వివరించాలి. మనం ఉపయోగించే పదముల యొక్క అర్థం చెప్పాలి. మనం ఉపయోగించే పదములను వాళ్ళు వాళ్ళ సొంత రీతిలో భాష్యం చెప్పుకొని అపార్థానికి దారి తీసే విధంగా చాలాసార్లు పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళ మైండ్స్లో అలా ఉంటుంది. సో అది జరగకుండా, అది జరగడానికి అవకాశం లేకుండా పదముల యొక్క అర్థాన్ని, మనం ప్రకటించే దాని యొక్క భాష్యాన్ని మనం విప్పి చెప్పవలసి ఉంది. సో దాన్ని ఎక్స్ప్లెయినింగ్ అన్నాం. ఆ తరువాత తర్కించుచుండెను. రీజనింగ్, తర్కించుట అంటే ఏమిటి? తర్కించడం అంటే గొడవ పట్టం కాదు. 2వ తిమోతి 2వ అధ్యాయంలో 24 నుంచి 26 దైవజనుడు సన్నద్ధుడై అందరికీ బోధించ సమర్థుడై ఉండాలి, ఎవరితోనూ కూడా ఆయన పోట్లాడకూడదు. హీ షుడ్ నాట్ క్వారల్ విత్ ఎనీబడి, జగడమాడకూడదు. అయితే ఏం చేయాలి? తర్కించాలి. తర్కించడం అంటే ఏంటంటే యేసు ప్రభువే నిజమైన రక్షకుడని మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే ఆయనొక్కడే పాపము లేకుండా జన్మించాడు, ఆయనొక్కడే పాపము లేకుండా జీవించాడు, ఆయనొక్కడే సర్వమానవ జాతి యొక్క పాప ప్రక్షాళనార్థమైన బలిని చేస్తూ పాపము లేనివాడిగా మరణించాడు. ఆయన పాపము లేనివాడిగా మరణించిన దానికి నిదర్శనంగా ముందుగా ప్రకటించినట్లు 3వ దినమున తిరిగి లేచాడు. కాబట్టి ఆయనే లోకరక్షకుడండి అని చెప్పడం. సో ఇందులో పోట్లాడటానికి అవకాశం ఏముంది? జగడగొండితనానికి అవకాశం ఏముంది? కోరలింగ్కి అవకాశం ఏముంది? అలా చేయకూడదు మనం కోరలింగ్. కానీ తర్కించాలి అంటే సహేతుకంగా దాన్ని అందించాలి. మనం చెప్పేదాన్ని నమ్మటానికి రీజన్స్ ఏమున్నాయో అందిస్తూ చెప్పాలి. సో ఎక్స్ప్లెయినింగ్. తర్వాత ఆ ప్రొక్లమేషన్లో, ప్రకటనలో వివరించుట, లేకపోతే విప్పి చెప్పుట ఉంది, తర్కించుట ఉంది. ఇంకేముంది? తర్కించుట ఉంది. ఇంకేముంది? ఇంగ్లీష్లో చూస్తే ప్రూవింగ్ అని ఉంది. రుజువు చేస్తూ. రుజువు ఎలా చేస్తాం? రుజువు ప్రమాణములను చూపిస్తూ. యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడైన తరువాత 40 దినముల కాల వ్యవధిలో తన శిష్యులకు ఆయా సందర్భములలో ప్రత్యక్షమై అనేక రుజు ప్రమాణములను చూపి తన్ను తాను సజీవునిగా వారికి
కనుపరచుకొనెను అని ఉంటుంది. ఎక్కడుంది? అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ఉంది ఈ విషయం. సో యేసు ప్రభువారు తన శిష్యులు ఏ పునరుద్ధానము కొరకైతే సాక్షులుగా ఉండాలో ఆ పునరుద్ధానాన్ని గుడ్డిగా నమ్మమని చెప్పలేదు, మూఢంగా నమ్మమని చెప్పలేదు, ప్రశ్నించకుండా నమ్మమని చెప్పలేదు. వాళ్ళు అడిగారు. తోమా ఏమన్నారు? నేను ఆయన చేతిలో వ్రేలి పెట్టి చూస్తే తప్ప నమ్మను, ఆయన ప్రక్కలో చెయ్యి పెట్టి చూస్తే నేను నమ్మను అన్నాడు. ఆ మాటలు విన్న ప్రభు ఎగ్జాక్ట్గా ఆ తర్వాత వచ్చినటువంటి ఆదివారం తోమా మిగిలిన వారితో ఉన్నప్పుడు ప్రత్యక్షమై, తోమా తోమా, నా చేతిలో వ్రేలి పెట్టి చూడాలన్నావు కదా, రా చూడు. నా ప్రక్కలో చెయ్యి పెట్టి చూడాలన్నావు కదా, రా చూడు. ఎప్పుడైతే తోమా అడిగినటువంటి రుజువులను, ప్రమాణములను క్రీస్తు ఇచ్చాడో అప్పుడు తోమాలో ఉన్న అనుమానం ఆవిరైపోయింది. ఆయన ప్రశ్నకు సమాధానం వచ్చింది. అందుకని అప్పటి వరకు ఏ శిష్యుడు యేసు ప్రభువుని గురించి చెయ్యనటువంటి ప్రకటన ఆయన చేశాడు, చెయ్యనటువంటి ఆరాధన ఆయన చేశాడు. నా ప్రభువా, నా దేవా అన్నాడు. అది కేవలము పెదవులతో పలికిన మాటలు కాదు, హృదయాంతరంగాలలో నుంచి ఒప్పింపబడి యేసు నిజముగానే మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అనే సత్యాన్ని హృదయపూర్వకంగా గ్రహించిన వాడై, రుజువులతో నమ్మిన వాడై అన్న మాటలు. అందుకనే భారతదేశానికి వచ్చి హతసాక్షి అయ్యాడు. సో మనము నమ్మేది ఎందుకు నమ్ముతున్నాం? ఏ కారణం చేత నమ్ముచున్నాం? దేనిని ఆధారం చేసుకొని నమ్ముచున్నాం? మిగిలిన వాళ్ళు నమ్ముతున్నట్లు గుడ్డిగా నమ్ముతున్నామా? మూఢంగా నమ్ముచున్నామా? మనము నమ్మేది నమ్మయోగ్యమైనదా, లేకపోతే ఏదో పిచ్చాపాటి అందరూ నమ్ముతున్నారు కాబట్టి మనం కూడా నమ్మేస్తున్నామా అన్నట్లుగా నమ్ముతున్నామా? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతరులను ఒప్పించేటట్లు మనం చెప్పాలి అనంటే వారికి రుజు ప్రమాణములను చూపుతూ, అలాగే పౌలు ఎక్కడికి వెళ్ళినా అదే పద్ధతిలో చేసినట్లు అపోస్తలుల కార్యముల గ్రంథం అంతటా ఉంటుంది. సో ఆ పద్ధతిని ఆయన అవలంబించారు. సో ఆయన ప్రొక్లమేషన్లో, ప్రకటనలో విప్పి చెప్పుట, తర్కించుట, రుజు ప్రమాణములను చూపుట, ఈ 3 ఉపయోగించడం వలన ఏం జరిగింది అని అంటే ప్రజలు ఒప్పుకొని, ఒప్పింపబడి, 4వ వచనంలోనే ఉంది అది. ఒప్పింపబడుట అనేది అంత ఈజీగా జరగదు. ఈ పద్ధతిలో వెళితే ఒప్పింపబడుట అనేది జరుగుతుంది. ఒప్పింపబడుట అనేది గ్రీకు భాషలో పెయిథాస్ అనే మాట నుంచి వచ్చింది. దాని అసలు అర్థం ఏమిటి అంటే మనము చెప్పేది సత్యము అని వాళ్ళు గ్రహించి దాన్ని సత్యంగా స్వీకరించి ఆ సత్యాన్ని బేస్ చేసుకొని ఒక ప్రతిస్పందన చూపించే విధంగా మనం చెప్పడం అన్నమాట. అందుకనే ఆయన అక్కడ తెస్సలోనికైలలో చెప్పిన వలన ఏమైంది? వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసికొనిరి. They were converted because they were persuaded, they were convinced that the message Paul was proclaiming to them was the true message. అది నమ్మయోగ్యమైనది, రుజువులతో కూడినది, ప్రమాణములతో కూడినది, ఆధారముతో కూడినది. ఆ విధంగా ప్రకటించడం అది 2వ విషయం. సో మొదటిది గ్రేట్ కమిషన్ని నెరవేర్చడానికి, మహా ఆజ్ఞను నెరవేర్చడానికి ఆయన ఎంచుకున్నది సంఘమును, స్థానిక సంఘములను స్థాపించుట అనే పద్ధతి. 2 సువార్త ప్రకటన. మిషనరీగా ఆయన చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే సువార్తను ప్రకటించుట. ఎందుకంటే సువార్తను ప్రకటిస్తే తప్ప, విశ్వాసులు అయితే తప్ప సంఘం లేదు. సంఘం అంటే విశ్వాసులు, విశ్వాసులు అంటే సంఘం. సో విశ్వాసులు లేకపోతే సంఘం లేదు. కాబట్టి సంఘాన్ని స్థాపించడానికి సువార్త ప్రకటన, తరువాత క్రీస్తు చేసిన బోధనలను బోధించడం, ఆ 2 ద్వారా సంఘములను స్థాపించడం. అయితే ఆ బోధన, సువార్త ప్రకటనలో ఆయన ఏమి ఇంక్లూడ్ చేశారంటే ఎక్స్ప్లెయినింగ్, విప్పి చెప్పుట, తర్కించుట, రుజువు చేయుట. విప్పి చెప్పుట, తర్కించుట, రుజువు చూపుట. ఈ 3 ఇన్కార్పొరేట్ చేయడం వలన వచ్చిన ఫలితం ఏమిటంటే వారు ఒప్పింపబడిరి. దే వర్ పర్సువేడెడ్. ఇంగ్లీష్లో అయితే పాల్స్
proclamation included reasoning, explaining and proving. And because of his reasoning, explaining and proving, people were persuaded. ఇవి నా మాటలు కాదు, బైబిల్లోనే ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ తెలుగు తర్జుమా సరిగా లేకపోవడం వలన ఈ మాటలన్నీ మీకు తెలుగులో కనిపించడం లేదు. కానీ నేను గ్రీకు స్టడీ చేశాను, అందుకనే ఇంగ్లీష్లో చూస్తే అదే మాటలు, గ్రీక్లో ఉన్న మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎన్ఐవి కానీ ఎన్ఏఎస్బి కానీ ఇంగ్లీష్ బైబిల్ చదివి చూడండి, నేను చెప్పేది కరెక్ట్ అని మీరు నమ్ముతారు. సో ఈ విధంగా అపోస్తలుల కార్యముల గ్రంథము మొత్తాన్ని బేస్ చేసుకొని ఆయన సాధారణ స్థాయిలో జనరల్గా ఉపయోగించినటువంటి 2 పద్ధతుల్ని మనం చూసుకున్నాం. సో 2 లెసన్స్ నేర్చుకున్నాం పౌలు యొక్క మిషనరీ స్ట్రాటజీ నుంచి. ఆ తరువాత అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలోకి వచ్చి 16 నుంచి 34వ వచనం వరకు మనం చదివాం రాత్రి. అందులో నుంచి కొన్ని స్పెసిఫిక్ లెసన్స్ నేర్చుకోవాలి అని చూసాం. అందులో నిన్న 2 లెసన్స్ నేర్చుకున్నాం 16 నుంచి 34 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో. మొదటిది ఏమిటనంటే, ఆయన అక్కడికి వెళ్ళి, ఎక్కడికి? ఏథెన్సుకు వెళ్ళి, ఆ ఏథెన్సులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని చూచి పట్టజాలనంత పరితాపమునకు తన ఆత్మ గురి ఆయను. అంటే ఆ ప్రజలకు సువార్త చెప్పాలని, నశించు వారిని రక్షించే దేవుని శక్తి అయిన సువార్త వాళ్ళకి అందితే తప్ప వాళ్ళు రక్షించబడటానికి వీలు లేదు అని ఆయన గుర్తించాడు. అందుకని ఆ భారముతో ఆయన ముందుకు వెళ్ళాడు. ఆ భారాన్ని బట్టి అక్కడున్నటువంటి విగ్రహారాధన అంతా చూచినప్పుడు పరితపించిపోయాడు, కదిలించబడ్డాడు. మరి ఆయన రాసిన పత్రికలన్నిటిలోనూ అపోస్తలుల కార్యముల గ్రంథములో కూడా ఆయన ఎంత భారము కలిగిన వాడంటే, ఎంత తీవ్రమైనటువంటి కోరిక కలిగిన వాడు అనంటే, ఆ కోరిక, ఆ భారం ఆయన్ని నడిపించింది. ఆయన పాదాలు నడిచేటట్లు చేసింది. ఆయన శరీరం బలహీనంగా ఉన్న భారాలను భరించేటట్లు చేసింది ఆ అంతరంగంలో ఉన్నటువంటి కోరిక. దెబ్బలు తినటానికి ధైర్యాన్ని ఇచ్చింది. తిండి ఉన్నా లేకపోయినా సువార్త పనిలో ముందుకు వెళ్ళటానికి. చెరసాలు పాలైనా అక్కడి నుంచి కూడా మరల విడుదలైతే ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనతో, దెబ్బలు తిన్నా 1 తక్కువ 40 వాటిని గురించి ఆలోచించుకోవడం లేదు. అందులోనూ ఆ పరిస్థితి నుంచి లేచి మరి ఎక్కడికి వెళ్ళాలి, ప్రభు మరలా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎక్కడ ప్రకటించమంటున్నాడు, ఎక్కడ సంఘాన్ని స్థాపించమంటున్నాడు అనే ఇదిలో ఎంత భారం అది. ఇది భారభరితమైన సేవ. భారము లేని వారు ఈ పనిని చేయలేరు. కొద్ది గొప్ప కష్టాలు వచ్చినాయంటే, ఇరుకులు ఇబ్బందులు వచ్చాయంటే ఎవరన్నా చూసి బయలుదేరావులేమో అన్నారంటే ఆగిపోతారు. బయలుదేరాలేవో నీ సంగతి మాకెందుకు తెలియదులే అన్నారంటే ఆగిపోతారు. ఆయన అట్లా కాదు. ఆయన పొందిన శ్రమ ఇంత కాదు, అంత కాదు, కానీ హృదయములో ఉన్న భారమును బట్టి వాటినన్నిటినీ కూడా లెక్క చేయకుండా ప్రభు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళారు. ప్రభు ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్పారు. ఆయనకు ప్రభు ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏమిటనంటే అన్యులకు సువార్త ప్రకటించుట. గలతీ 2లో చాలా స్పష్టంగా అది తెలియచేస్తాడు. పేతురును యూదులకు అపోస్తలుడుగా ప్రభువు నియమించాడు, నన్ను అన్యులకు అపోస్తలుడుగా ప్రభువు నియమించాడు అని. ఇతరులను, ఇతర మతముల వారిని, ఇతర జాతుల వారిని, ఇతర ధర్మముల వారిని సువార్తతో సంధించి వారు దేవుని రాజ్యంలోనికి వచ్చేటట్లు చెయ్యాలి అని పట్టుదలతో పనిచేసినటువంటి వ్యక్తి. భారం, ఆ భారం కల్టివేట్ చేసుకోవాలి. మరి ఆయన చూస్తే పరితపించాడు. మనం కూడా చూస్తున్నాం అలాంటిదే. మరి మనం ఎప్పుడైనా పరితపించామా? మనం ఎప్పుడైనా కదిలించబడ్డామా? మనం ఎప్పుడైనా కన్నీరు కార్చామా? మనం ఎప్పుడైనా ఏదన్నా చేద్దాం అని ప్రయత్నం చేశామా? ఒక కరపత్రం ఇవ్వటం, లేకపోతే అలా ఒకరితో మాట్లాడడం. పౌలు భక్తుడు అక్కడ మార్కెట్ ప్లేస్లో ఉన్న వారితో, ఆయన ఎపిక్యూరియులతో, ఆ తర్వాత స్తోయికులతో తర్కించుచూ వచ్చాడు ఆయన.
సమాజ మందిరములలోనూ ఉన్న యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలోనున్న వారితోనూ కలుసుకొని వారితో తర్కించుచూ వచ్చాను. మరి మనం కూడా చాలామందిని కలుస్తుంటాం. ఎవరితోనైనా తర్కించామా? ఎవరితోనైనా మాట్లాడామా? ఎవరితోనైనా సాక్ష్యం చెప్పామా? ఎవరికైనా ఒక కరపత్రం ఇచ్చామా? ఎవరికైనా ఒక చిన్న న్యూ టెస్టిమెంట్ ఇచ్చామా చదవమని? ఆలోచించాలి. ఆ భారం ఉందా? ఆ కోరిక ఉందా? రోమాకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి విఫలమైన పట్ట వీడవని విక్రమార్కుల్లాగా మరలా రోమాకు వెళ్ళాలని ప్రయత్నం చేసి చివరికి రోమాకు వెళ్ళే సమయం దగ్గరికి వచ్చినప్పుడు రోమీయులకు ఆ యొక్క లేఖను రాస్తూ ఏమంటున్నాడు? 14వ వచనం నుంచి చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూద్దాం. ఆయన భారం ఎట్టిదో అందులో మనం చూడగలం. చూసారా? సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి. చూసారా? యూదులకు గ్రీసు దేశస్థులకు. దానికి ముందేమంటున్నాడు? నేను రుణస్తుని. ఎవరికి? గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్తునను. ఈ గ్రీకు వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ కూడా మూఢులు అనేవాళ్ళు, పనికిరాని వాళ్ళు, తక్కువ స్థాయి వాళ్ళు అనేవాళ్ళు. కానీ అలాంటి వారి విషయంలో కూడా భారం కలిగి వాళ్ళకి రుణస్తున్నే. ఆ తర్వాత ఏమంటాడు? ప్రభువు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది గనుక మేము ప్రకటించకుండా ఉండలేము. మా అంతటికి మేము స్వచ్ఛందంగా ప్రకటించామా? మంచిది. ఒకవేళ స్వచ్ఛందంగా ప్రకటించలేకపోయినను ఆ బాధ్యత మా మీద ఉంచబడినది కాబట్టి ఆ బాధ్యతను మేము నెరవేర్చక తప్పదు అన్నాడు. సో అది మొట్టమొదటిసారిగా మనం నేర్చుకునేది. పౌలు ఏథెన్సులో చేసిన పరిచర్యలో నుంచి 16వ వచనంలో ఉంది ఇది. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. పట్టలేనంత పరితాపం మనకు కొంచెమైనా ఉందా? ఆ కదలిక, లోపల నుంచి వచ్చే కదలిక కొంచెమైనా ఉందా? లేకపోతే పరీక్షించుకోవాలి, లేకపోతే దానికోసం అడగాలి. అది ఉన్న వాళ్ళను చూచి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మనలో ఉన్న ఆత్మదేవుణ్ణి అడగాలి. భారము లేని క్రైస్తవ బ్రతుకు సరి అయిన క్రైస్తవ బ్రతుకు కాదు అని నాకు తెలుసు నాయన. ఆ భారాన్ని నాలో కలిగించండి. మీ భారాన్ని నా భారంగా చేసుకునేటట్లు నాకు సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మిషనరీ స్టోరీస్ చదవాలి, మిషనరీల బయోగ్రఫీస్ చదవాలి. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎలా కష్టపడి పనిచేస్తున్నారో, సువార్తను అందిస్తున్నారో చూడాలి. నేను చెప్పాను, హైదరాబాదులో 4-5 రోజుల క్రితమే ఒక పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, కరపత్రాలు ఇస్తూ ఉంటే కొట్టేస్తున్నారు రోడ్డు మీదనే. అయినా కానీ ఆయన మరలా 2వ రోజు చూసా నేను, పని చేస్తానే ఉన్నారు, ఆయన ఆపలేదు. ఎందుకు? ఆయనలో ఆ భారం ఉంది. కనీసం కరపత్రాలు ఇస్తేనైనా ఒక 100-1000 ఇస్తే ఎవరైనా ఒక్కళ్ళైనా మారతారేమో, నేను చేయగలిగిన ఆ పని చేస్తానని చేస్తున్నారు. ఇది పాస్టర్లదే కాదు, సువార్థికులదే కాదు, వేరే ప్రాంతాలకు మిషనరీలుగా వెళ్ళే వాళ్ళదే కాదు. ప్రతి క్రైస్తవుని యొక్క, క్రైస్తవరాలి యొక్క బాధ్యత, పని. సో అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో నుంచి మనం భారాన్ని రెండవది నేర్చుకున్నది ఏమిటంటే,
ఇతరుల మతాలను గురించి, నమ్మకాలను గురించి, వాళ్ళ యొక్క మతపరమైన శ్రద్ధతో వాళ్ళు చేస్తున్నటువంటి పనిని గురించి, ఏమేమి నమ్ముతున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి భయం ఏమిటి, ఆ భయాలను తీర్చుకోవడానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మతపరమైనటువంటి కార్యాలను చేస్తున్నారు, అవన్నీ అధ్యయనం చేసి తెలుసుకున్నాడు. గమాలియేలు పాదముల దగ్గర. ఇదంతా మనకి ఎలా తెలుసు? 16వ వచనంలోనే అర్థమవుతుంది. తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ని చదివితే అర్థమవుతుంది. 16వ వచనంతో పాటు 23వ వచనం కూడా చదవాలి. నేను బాగా వివరించాను కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున. చూచెను అనే మాట ఉంది. అది చాలా సింపుల్ వర్డ్ లాగా, అట్లా చూశారు అని ఉంది. కానీ వాస్తవానికి ఏదో పైన అలా చూడటం కాదు. 23వ వచనం చదివితే అది చాలా తీవ్రమైన చూపు, పరిశీలనతో కూడినటువంటి చూపు, అధ్యయనం చేస్తూ చూసిన చూపు. అది 23వ వచనం చూచినట్లయితే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక ఏ దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. చూసారా? సో ఆ పట్టణం నిన్న వివరించాను నేను. ఆ పట్టణంలో ఎంత విగ్రహారాధన ఉంది, ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. గ్రీకు వారు ప్రపంచవ్యాప్తంగా పూజించే దేవుళ్ళు దేవతలలో అక్కడ లేని దేవుడు దేవత అంటూ లేదు. ఏ దేవతకు కూడా బలిపీఠం కట్టకుండా వాళ్ళు వదలలేదు. అన్నీ చేసి కూడా వాళ్ళలో భయమున్న కారణం చేత అందరికంటే పైవాడు, అందరికంటే శక్తి కలిగిన వాడు, గొప్పవాడు ఇంకెవరైనా ఉంటే ఆయన ఉగ్రత మీద మన మీదకి వస్తుందేమో, ఈ భక్తంతా చివరికి మనల్ని రక్షించదేమో అనే భయం తెలియని దేవునికి కూడా ఒక బలిపీఠం కట్టారు. మరి మన దేశంలో కూడా, మన రాష్ట్రాల్లో కూడా అదే చూస్తాం. ఎక్కడికంటే అక్కడికి పోతూ ఉంటారు. అక్కడ మేలు జరుగుతుందంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడ మేలు జరుగుతుందంటే ఇక్కడికి వెళ్తారు. అందుకని మన బోధకులు యేసు ప్రభు దగ్గరికి వస్తే మేలు జరుగుతుందంటారు, అందుకని ఇక్కడ కూడా వస్తారు. వచ్చి కొంతకాలం చూస్తారు. తర్వాత వెళ్ళాను, సంవత్సరం పాటు వెళ్ళాను సార్, కానీ ఏం జరగలేదు, అందుకని మరలా షిరిడి వెళ్దామని బయలుదేరాను సార్. యేసు ప్రభు వీళ్ళకి కేవలం ఎవరండి? కడుపు నొప్పి తగ్గించే వైద్యుడు, లేకపోతే కాలు నొప్పి తగ్గించే, వ్యాధి తగ్గించే వైద్యుడు. ఇంకెవరండి యేసు ప్రభు వీళ్ళకి? ఆర్థిక ఇబ్బందులను తీర్చే ఫైనాన్షియర్. ఇంకెవరండి? జీవిత స్థాయిని పెంచే, మీకు ఆస్తి వస్తుంది, అంతస్తు వస్తుంది, ప్రమోషన్ వస్తుంది యేసు ప్రభు దగ్గరికి వస్తే. సో ఈ విధంగా ప్రజలు ఏం చెప్తే ఆకర్షితులవుతారో అవి చెప్పేసి ప్రజలతో వాళ్ళ యొక్క సో కాల్డ్ భవనాలని నింపుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు తయారైపోయారు. కానీ యేసు ప్రభు ఇచ్చిన పిలుపు ఏమిటి? ఆయన ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెదకి రక్షించుటకు, సేవ చేయించుకున్నటకు కాదు, కానీ సేవ చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా అర్పించుటకు వచ్చెను. సో అన్నిటికంటే ముఖ్యమైనది వ్యక్తి రక్షించబడుట, దేవునికి దూరంగా వెళ్ళే వ్యక్తి దేవుని వైపుకు తిరగటం. అదే మెటనోయియ, మనసు మారడం అంటే. మనసు మారడం అంటే గమ్యం మారడం, దిశ మారటం. మరి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినారు, రిపెంట్, రిపెంట్, మారు మనసు పొందండి. ఎందుకంటే గొడ్డలి చెట్టు యొక్క వేరు దగ్గర ఉంచబడింది, ఫలము లేని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడవేసే సమయం వస్తుంది. కాబట్టి మీరు పశ్చాత్తాపపడండి, తిరిగి జన్మించండి అని ప్రకటన చేశారు. సో ఆ మెసేజ్ కాకుండా, సిలువ సువార్త కాకుండా వేరే వాళ్ళ ఇష్టం వచ్చిన సువార్త ప్రకటించే వాళ్ళు తయారైపోయారు. కానీ పౌలు భక్తుడు అలా కాదు. అయితే ఆ సువార్తను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ప్రకటించడానికి వాళ్ళు ఏమి నమ్ముతున్నారు ఇవన్నీ తెలుసుకొని, వాళ్ళ నమ్మకాలలో నుంచే ఒకదాన్ని తీసుకొని దాన్ని ప్రారంభ దశలో ఉపయోగించుకొని
మీకు తెలియకుండానే పూజిస్తున్న ఆ దేవుడు నాకు తెలుసు. మీరు ఎవరి విషయంలో భయపడి వెతుకుతున్నారో ఆయన నాకు తెలుసు. ఎవరిని చేరుకోవాలని మీరు ఒక ఆశ కలిగి ఉన్నారో ఆయన్ని నేను చేరుకున్నాను. మీరు ఎలా చేరగలరో మీకు చెబుతాను. ఎలా ఉంటుందో తెలుసు అక్కడ పరిస్థితి. పౌలు ఏమన్నా కొంచెం పాజ్ ఇస్తే, సార్ తొందరగా చెప్పండి సార్ అని ఉంటారు. కానీ మనం చెప్తుంటే కాపులే ఏం చెప్తావులే అనే పరిస్థితి. ఎందుకు? వాళ్ళ భయం ఏమిటో మనం గుర్తించాం. వాళ్ళు ఏ కొరతతో ఉన్నారో వాళ్ళ భక్తిలో, వాళ్ళ ఆచారములో, అది మనం గుర్తించడం లేదు. వాళ్ళ యొక్క గ్రంథాలను మనం అధ్యయనం చేయడం లేదు. వాళ్ళ యొక్క ఆ ప్రాక్టీసెస్ని మనం వాళ్ళతో మాట్లాడటం లేదు. వాళ్ళని గురించి మనం తెలుసుకోవడం లేదు. కానీ పౌలు గమాలియేలు పాదముల దగ్గర అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించాడు. గ్రీకు, రోమన్ కల్చర్ని గురించి, ఫిలాసఫీని గురించి ఆయన బాగా అధ్యయనం చేశాడు. దాంతోపాటు క్రొత్తగా ఏథెన్స్ వచ్చాడు కాబట్టి ఏథెన్స్ని ప్రత్యక్షంగా తీవ్రమైనటువంటి పరీక్ష చేస్తూ, పరిశీలన చేస్తూ, తరోగా అధ్యయనం చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని అక్కడ తెలియబడని దేవునికి కట్టబడిన బలిపీఠాన్ని స్టార్టింగ్ పాయింట్గా ఉపయోగించుకొని వాళ్ళకి చక్కగా సువార్త చెప్పారు. సో మనం కూడా అలా చేయాలి అనేది నిన్న చూసినటువంటి పాయింట్స్లో రెండవది. ఈరోజు మూడవ పాయింట్ చెప్తాను. అంటే ఓవరాల్గా 4వ పాయింట్ అది. ఎందుకంటే 2 జనరల్ ప్రిన్సిపల్స్, 2 అపోస్తలుల కార్యంలో 17, 16 నుంచి 34 ఉన్న దానిలో చూసాం. సో ఈ 17, 16 నుంచి 34 వరకు ఉన్న వాక్య భాగంలో నుంచి 3వ నియమము, 3వ సూత్రం మనం నేర్చుకోగలిగింది ఏమిటి అనంటే, ఆయన అక్కడున్నటువంటి విగ్రహారాధనను చూచి చాలా పరితపించిపోయాడు. చాలా డిస్టర్బ్ అయిపోయారు. యాక్చువల్గా గ్రీకు మాటను మీరు చూస్తే, దాని అక్షరార్థంగా దాని అర్థం ఏమిటి అనేది చూస్తే అక్కడ ఏముందో తెలుసా? ఆయన ఇన్ ఎ సెన్స్ హీ బికేమ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. ఎంతగా పరితపించే పరిస్థితికి వచ్చాడు అని అంటే, కొంచెంసేపు ఆయన అసలు షాక్ తిన్నాడు, తేరుకోలేకపోయాడు. కానీ తేరుకున్నాడు తర్వాత ప్రభు కృపను బట్టి. సో అలాంటి స్థితికి ఆయన వెళ్ళడానికి కారణం ఏమిటి? ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట. సో ఆయనను అంతగా పరితపించేటట్లు చేసినటువంటి, పరితాపం చెందేటట్లు చేసినటువంటి ఆ విగ్రహారాధన మీద ఆధారం చేసుకొని ప్రారంభించారా ప్రసంగాన్ని? మనోళ్ళు చాలాసార్లు ఇంక చెప్పడానికి ఏమీ లేనట్లుగా వేరే మతాలని వ్యంగ్యంగా మాట్లాడుతూ, విపరీతంగా కించపరుస్తూ మాట్లాడుతూ, దాడి చేస్తూ మొదలు పెడతారు. మీరు పూజించే వాటికి చేతులు ఉన్నాయి కానీ అవి పని చేయలేవు, కండ్లు ఉన్నాయి కానీ చూడలేవు, చెవులు ఉన్నాయి కానీ వినలేవు, కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేవు. ఆ భాష బైబిల్లో ఎక్కడ వాడబడింది అనేది కూడా తెలుసుకోకుండా అన్యులకు సువార్తను ప్రకటించేటప్పుడు ఇది వాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి లాగుతారు, కొడతారు. అమ్మో ప్రభు కోసం నేను శ్రమ పొందాల్సి వచ్చింది బ్రదర్ అని మళ్ళీ ఇక్కడ సాక్ష్యం. కానీ అసలు అక్కడ శ్రమ వచ్చింది ఎందుకనంటే చెప్పకూడని పద్ధతిలో చెప్పినందుకు, చెప్పవలసిన పద్ధతిలో చెప్పనందుకు. మీరు చూడండి, ఆయన ప్రారంభిస్తున్నారు. ఎక్కడ ప్రారంభిస్తున్నారు? 22వ వచనములో పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా. ఈ అరేయోపగు అంటే ఏంటంటే అక్కడున్నటువంటి ఫిలాసఫర్సు, గొప్ప తత్వజ్ఞానం కలిగిన వారు, ఎవరైనా క్రొత్త ఫిలాసఫర్ వస్తే ఆయన ఏం చెప్తున్నాడు, ఏం బోధిస్తున్నాడు, ఏం ప్రబోధిస్తున్నాడు అనేది విని ఆయనతో చర్చించి తర్కించి ఆయన చెప్పేది కరెక్టా కాదా, అంగీకార యోగ్యమా కాదా అని తేల్చుకునే ఒక గ్రూప్ ఆఫ్ ఫిలాసఫర్స్ అనమాట అది. సో అరియోపగు అనే ఆ కొండ మీద వాళ్ళు గ్యాదర్ అయ్యే వాళ్ళు ఒకప్పుడు మరలా అక్కడ గ్యాదర్ అయ్యారు. అక్కడికి పౌలుని తీసుకొని వెళ్ళారు. నువ్వేదో క్రొత్త విషయాలు చెబుతున్నావు, వింతైన విషయాలు చెబుతున్నావు. సో మాకంటే అన్నీ తెలియవు, కానీ మా ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు,
పగు సభ ఉంది, అక్కడికి రా చెప్పు అన్నారు. అక్కడికే వెళ్ళిపోయాడు. మరి దేవుని కృపలో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, వీటన్నిటికీ వెళ్ళి ప్రభు పక్షమున నిలబడి సైంటిఫిక్ టాక్స్, ఫిలసాఫికల్ లెక్చర్స్ ఇచ్చుట ద్వారా ఈ సత్యాన్ని ప్రకటించడం ఎన్నోసార్లు జరిగింది. సో అలా ఆయన అక్కడికి వెళ్ళి మొదలుపెట్టారు. ఏమంటున్నారు? ఏ తెన్సు వారలారా, మీ పట్టణములో ఉన్న విగ్రహములను చూచినట్లయితే నాకు మీరంటే జాలి కలుగుతున్నది, మీరంటే దయ కలుగుతున్నది. ఆ మృతతుల్యమైన వాటిని ఎందుకు పూజిస్తున్నారు? వాటికి చేతులున్న కథలో, కాళ్ళున్న కథలో, కళ్ళున్న చూడో మొదలుపెట్టారు కదా. లేదు, అస్సలు ఆ విగ్రహారాధనతో ముందు అసలు స్టార్ట్ చేయలేదు. దేంతో స్టార్ట్ చేశారు? మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. దేవతాభక్తి అనేది గ్రీకులో మీరు చూస్తే దేవుళ్ళ యొక్క, దేవతల యొక్క భయములో ఉన్నారు అని నాకు అర్థమైనది అని చెప్పారు ఆయన. ఎందుకంటే ఆ భయం చేతనే తెలియబడని దేవునికి కూడా బలిపీఠం కట్టేశారు. ఏమో అసలు ఆయన కరుణించకపోతే ఇప్పుడు కట్టిన బలిపీఠాల వలన చివరికి మిగిలేది శూన్యం అనే భయంతో. సో మీరు చాలా ఆ భయము చేత ఈ భక్తి శ్రద్ధలు కలిగి ఈ బలిపీఠాలు కట్టడం, ఈ పూజలు పునస్కారాలు చేయడం, బలియాగాలు చేయడం జరుగుతుంది. సో విగ్రహారాధన మీద దృష్టిని పెట్టక విగ్రహారాధన వెనుక ఉన్నటువంటి భయం, భక్తి, కోరిక, నిజమైన దేవుణ్ణి చేరుకోవాలి, అసలైన దేవుడు, కరుణించగలిగిన దేవుడు ఆయన ఎవరో మాకు తెలియదు, కానీ ఉంటే ఒకవేళ ఆయన మమ్మల్ని కరుణించాలి అనే దృక్పథంతో వాళ్ళు చేశారు. సో దానితో మొదలుపెట్టారు. నాకు కనబడుచున్నది, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. వాట్ అ వే టు బిగిన్. ఎంత ఆశ్చర్యకరమైన, అంత నెగటివ్ పరిస్థితి, అంత పరితాపాన్ని ఆయనలో కలిగించిన పరిస్థితి, కానీ ఆ పరిస్థితుల్లో కూడా ఏదో కొంత పాజిటివ్ని చూడగలిగారు ఆయన. నెగటివ్ అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, కానీ ఆ నెగటివ్తో, ఆ ప్రతికూలమైన వాటితో ప్రారంభించడం లేదు ప్రసంగాన్ని, ప్రారంభించడం లేదు తన లెక్చర్ని. అది మనం అలవర్చుకోవాలి. ఎందుకు అనంటే నేను నిన్న చెప్పాను, ఆదికాండం 11వ అధ్యాయంలో అందరూ ఒకే చోట ఉన్నారు, ఒకే భాష మాట్లాడుతున్నారు, కానీ వారు దేవునికి వ్యతిరేకమైన, వారికి నష్టకరమైన దానిని చేస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ భాషలను తారుమారు చేసి వాళ్ళు చెదిరిపోయేటట్లు చేశారు. వాళ్ళు చెదిరి వేరు వేరు ప్రదేశములకు వెళ్ళారు, వేరు వేరు భాషలు వచ్చాయి, వేరు వేరు సంస్కృతులు వచ్చాయి, వేరు వేరు ఆహారపు అలవాట్లు వచ్చాయి, వేరు వేరు వస్త్రాధరణ అలవాట్లు వచ్చాయి, వేరు వేరు మతాలు వచ్చాయి, వేరు వేరు నమ్మకాలు వచ్చాయి, వేరు వేరు మత ఆచారాలు వచ్చాయి. సో ఆ విధంగా చెదిరిపోయినటువంటి వారు ఒకప్పుడు దేవుని గురించిన సత్యం కొంత తెలుసుకొని ఉండి అక్కడ నుంచి దూరం అవుతూ ఉన్న కొలది సత్యానికి అసత్యాన్ని జోడించి వాళ్ళ మతాలను వాళ్ళు ఏర్పరచుకున్నారు. కాబట్టి ప్రతి మతములోనూ ఎంతో కొంత సత్యం ఉంటుంది. ఒప్పుకుంటారా లేదా? మీరు కొంతమంది షాక్ దీన్ని చూస్తున్నారా? ఇతర మతాల్లో కూడా సత్యం ఉంటుందా? ఎందుకు? మీరు చూడండి 28వ వచనం, మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఆ కవీశ్వరులు చెప్పేది ఈయనకెట్లా తెలిసింది? ఆ కవీశ్వరుల గ్రంథాలను చదివారు, చదివి గుర్తుపెట్టుకున్నారు. అది గుర్తుపెట్టుకొని ఇక్కడ పరిస్థితికి ఈ 2 మాటలు ఉపయోగపడతాయని, ఒక మొదటి మాట ఏమో ఎపిమెనిడస్ ఆయన రాసిన గ్రంథంలో నుంచి తీసుకున్నారు.
రెండవ మాట ఏమో అరాటస్ అనే ఆయన రాసిన గ్రంథంలో నుంచి తీసుకున్నారు. ఆ రెండిటిని ఉటంకించి నేను చెప్పేది వాస్తవం, మీ కవీశ్వరుల్లో కూడా ఇది వాస్తవం అని కొంతమంది గుర్తించారు, వారి రచనల్లో నేను చూచాను. చూసారా? అప్పుడేమంది, అరే ఈయన చెప్పేది కరెక్టే, మన తాత్వికులు కూడా చెప్పారు ఇది. ఈ ఇద్దరు ఫిలాసఫర్సు ఎపిక్యూరస్ మరియు జీనో గ్రీకు ఫిలాసఫర్స్లో చాలా అగ్రశ్రేణికి చెందిన వాళ్ళు. వాళ్ళ బోధనల నుంచే ఎపిక్యూరియానిజం మరియు స్తోయికులు అనే రెండు ఫిలసాఫికల్ సిస్టమ్స్ వచ్చాయి. సో అలా ఆయన జీనో నుంచి కోట్ చేశాడు, ఎపిమెనిడెస్ అనే ఒక ఆయన నుంచి కోట్ చేశాడు. మరి మనం కూడా అలా నేర్చుకుని ఎక్కడ అవసరమో తగు మాత్రం దాన్ని కొంచెం ఉటంకించి మన వాళ్ళు కూడా, మన పూర్వీకులు కూడా ఇది నమ్మారండి. బైబిల్లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేది చెప్తూ నేను కొన్నిసార్లు వేరే శ్లోకం ఉంది అది వాడతాను. పాపోహం పాపకర్మాహం అనేది నేను చెప్పాను. అది అసతోమ సద్గమై అది ఉంది బృహదారణ్యక ఉపనిషత్తులో, అది నేను చదివాను. దాని అర్థం నేను తెలుసుకున్నాను. దాని అర్థం ఏంటంటే మానవుల హృదయాల్లో ఉన్న ఆశను వ్యక్తీకరిస్తూ చేసిన ప్రార్థన. చీకటిలో నుంచి వెలుగులోనికి, మరణము నుంచి జీవములోనికి, అసత్యము నుంచి సత్యములోనికి మమ్ములను దాటించు ఓ పరమాత్ముడా. నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు, నువ్వెవరో మాకు తెలియదు, కానీ సహాయం చేయి. అలా ప్రార్థన చేస్తూ ఉన్న కొర్నేలి ఇంటికి పేతురును పంపించలేదా దేవుడు? మరి అలా ప్రార్థన చేసే హైందవ మిత్రుల దగ్గరికి పంపించేది ఎవరిని? నిన్ను, నన్ను. సో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి అని అంటే వాళ్ళ యొక్క మతాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తరువాత వాళ్ళని విమర్శించకుండా, నెగిటివ్గా మాట్లాడకుండా, కించపరుస్తూ మాట్లాడకుండా, అవహేళన చేస్తూ మాట్లాడకుండా సత్యాన్ని సత్యంగా మనం అందించవచ్చు. చాలాసార్లు మనం ఇక ఆ మతంలో అసలు ఏది కూడా పనికిరాంది లేదు, అది పూర్తిగా అసత్యం, పూర్తిగా అపవిత్రం అన్నట్లు మాట్లాడతాం. కానీ పాపాలు క్షమించు ఓ పరమాత్ముడా అని ప్రార్థన చేసే శ్లోకం ఉందే, అది కరెక్ట్ కాదా? నేను పాపిని ఒప్పుకోవడం కరెక్టే కదా. పాపిని ఒప్పుకోకపోతే పాపుల రక్షకుడైన క్రీస్తు దగ్గరికి అసలు ఎలా వస్తారు? అలాగే వాళ్ళలో కొంతమంది అసలు మనుషుల్లో పాపం లేదని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఒక అగ్రశ్రేణికి చెందినటువంటి గురువు గారు ఏమన్నారంటే, మనుషులను పాపులు అనుటయే అన్ని పాపముల కంటే ఘోరమైన పాపం అన్నారు ఆయన. అది నేను ఉపయోగించి ఏమంటానంటే, ఈయన గొప్ప ఆయనే, చాలా గొప్ప సంగతులు చెప్పిన ఆయనే, కానీ ఈ విషయం మాత్రం మనం అంగీకరించవచ్చా? ఒకవేళ నిజంగానే మనుషులందరూ దైవ సమానులు అయితే, పాపము లేనివారైతే, మనుషులను పాపులు అనడం అన్నిటికంటే ఘోరమైన పాపం అయితే, స్కాములు ఎందుకు వచ్చాయి? నల్లధనం ఎక్కడి నుంచి వచ్చింది? స్విస్ బ్యాంకుల్లో నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయి? 2G స్కామ్ ఏంటి? ఆ స్కామ్ ఏంటి? ఈ స్కామ్ ఏంటి? మినిస్టర్లు లంచగొండితనానికి ఎందుకు వచ్చారు? పోలీసులు లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు పబ్లిక్ రోడ్డు ప్రక్కనే? జడ్జీలు లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు? 67 మంది జడ్జీల మీద ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి సుప్రీంకోర్టులో. సో న్యాయస్థానాలలో న్యాయం చెప్పవలసిన వాళ్ళు అన్యాయంగా చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనుషులందరూ మంచి వాళ్ళైతే, మనుషులందరూ దైవ సమానులైతే ఇది ఎలా సాధ్యం అని వాస్తవికతను చూపించి తప్పును తప్పుగా చూపిస్తాం. కానీ రిడిక్యూల్ చేస్తూ, అపహాస్యం చేస్తూ, చిన్న చూపు చూస్తూ అట్లా కాదు, తర్కిస్తూ, రుజువు చూపిస్తూ పౌలు చేసినట్లుగా మనం చేస్తే వాళ్ళు వింటారు. దీనిలా భారతదేశం అంతటా, ప్రపంచంలో సుమారు ఒక 22 దేశాల్లో చేస్తూ ఉన్నా దేవుని కృప వలన అక్కడక్కడ అపోజిషన్ వస్తుంది, ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ వాటికి నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రుజు ప్రమాణాలతో, సైకాలజీ నుంచి, ఫిలాసఫీ నుంచి, సైన్స్ నుంచి, బైబిల్ నుంచి రుజువులు చూపిస్తూ, ప్రమాణాలు చూపిస్తూ, అక్కడక్కడ వేరే మత గ్రంథాల నుంచి కూడా. రాత్రి నేను ఖురాన్లో యేసు ప్రభుని గురించి ఏముంది అనేది ఎలా నేను తెలుసుకొని ముస్లిం మిత్రులతో మాట్లాడేటప్పుడు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నానో మీకు చెప్పాను. సో నెగటివ్ని ప్రక్కన పెట్టాలి, పాజిటివ్ అప్రోచ్ని నేర్చుకోవాలి, వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఎంత తప్పైనా వాళ్ళు దేవుని
స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన వారు. ఒక తోటి మానవ వ్యక్తిని చూసి ప్రయోజకుడా, పనికి మాలిన వాడా అంటే ఆ వ్యక్తిని చేసిన దేవుణ్ణి అవమానపరచినట్లు అని యాకోబు పత్రికలో ఉంది. కాబట్టి మనం ఎవరిని కూడా తృణీకరించి మాట్లాడకూడదు. భయముతోనూ వినయముతోనూ సత్యమును చెప్పాలి. ఏం భయం? వాళ్ళ మీద పడి కొడతాడు, అది కాదు భయం. మనం విపరీతంగా మాట్లాడి, అమర్యాదపూర్వకంగా మాట్లాడి వాళ్ళని ఎక్కడ గాయపరుస్తామేమో, వాళ్ళు ప్రభు సువార్త వినకుండా వెనక్కిపోయేటట్లు చేస్తామేమో అని గౌరవప్రదంగా మాట్లాడడానికి మనం సిద్ధపడి ఉండాలి. అలా చేయాలి. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఇప్పుడు ఉదాహరణకి నేను చదివినాను ఒక గ్రంథం. అది ఎవరు రాశారో తెలుసా? స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి ఎవరో తెలుసా మీకు? ఎవరు? ఆర్య సమాజాన్ని స్థాపించిన వ్యక్తి. ఆయన రాసిన పుస్తకం పేరేంటంటే సత్యార్థ ప్రకాశిని, అంటే సత్యమును ప్రకాశింపచేసేది. ఆ పుస్తకంలో విగ్రహారాధన చెయ్యకూడదు అని ఆయనే విగ్రహారాధనను ఖండించారు. సో అది తీసుకుంటే మన దేశంలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు, ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి అన్నారండి. బైబిల్లో ఉన్నది కరెక్ట్ అని చెబుతూ ఆ పుస్తకంలో ఇలా రాశారండి అని అంటే అప్పుడు ఏమవుద్ది? నువ్వు తిడతావా మమ్మల్ని పట్టుకో నువ్వు తప్పంటావా అనేది రాకుండా వాళ్ళు విని గ్రహించే అవకాశం పెరుగుతుంది. సో నేను అలా ఉపయోగిస్తాను. కానీ వేదాల్లోనే క్రీస్తుని గురించిన సత్యం అంతా ఉంది, బైబిల్తో సంబంధం లేకుండా వేదాల్లో నుంచే క్రీస్తుని నేను చూపిస్తా అనడం శుద్ధ తప్పు. అది రాత్రి నేను వివరించాను, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ రాత్రి మీరు వచ్చి ఉండకపోతే తర్వాత మీరు ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. సో నెగటివ్ని ఇచ్చేయాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక బిషప్ గారు, పెద్ద బిషప్, మంచి దైవభక్తి కలిగిన బిషప్. ఎందుకంటే బిషప్లు రకరకాల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళందరికీ వాళ్ళే బిషప్లు చేసుకుంటారు. ఈ జబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పాపం. అలాంటి బిషప్ కాదు ఈయన, మామూలుగా బిషప్ అయిన వ్యక్తి, కానీ దైవభక్తి కలిగిన బిషప్. సో ఆయన స్థానిక సంఘంలో ఉన్నారు గుడ్ ఫ్రైడే రోజున. సో బిషప్ గారు ఉంటే తప్పనిసరిగా మాట్లాడాలన్నట్లుగా వాళ్ళు, మీరు మాట్లాడండి సార్ అన్నారు. ఆయన మాట్లాడి మంచి పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు సిలువ మీద జరిగింది ఏంటి, ఎందుకు, ఇవన్నీ వివరిస్తూ. సరే ముగించే ముందు ముందే కూర్చొని ఒక పెద్ద ఆవిడ వైపు చూసి, అమ్మా యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఎందుకు మరణించారమ్మా అంటే ఎంతవరకు గ్రహించారో ఒకసారి సమీక్షిద్దాము అని అడిగారు. ఆవిడంది సీరియస్గా, బాగా హై ఫీవర్ వచ్చి మరణించారు సార్ అన్నదంట. బాగా హై ఫీవర్ వచ్చి మరణించారు సార్ అన్నదంట. ఆయనకు ఒక్కసారి గుండెలో 45 నిమిషాలు ఇంత భారంతో ఇంత స్పష్టంగా యేసు ప్రభు చనిపోయింది మనందరి, మానవజాతి అందరి పాపం వలన వచ్చిన దుష్ఫలితాలకు అంతిమమైన శిక్ష నరకానికి వెల చెల్లించి దాని నుంచి మనుషులను విమోచించడానికి అని చెబితే ఈవేంటి హై ఫీవర్ అంటుంది అన్నట్లు అనిపించింది. కానీ నాలాంటి వాడు, నీలాంటి వాడైతే, ఏంటమ్మా బుద్ధి లేదా నీకు, ఇప్పుడు దాకా ఏం చేసావు, విన్నావా లేదా అని తిట్టుండేవాళ్ళం. కానీ ఆయన దైవజనుడు, అనుభవం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏమన్నారో తెలుసా? అమ్మా ఇప్పటి వరకు నాకు తట్టలేదు, కానీ మీరు చెప్పింది కరెక్టే. కొరడాలతో, వళ్ళెములతో, మేకులతో అన్ని దెబ్బలు తిన్న తర్వాత మీరు అన్నట్లు హై టెంపరేచర్ డెఫినెట్గా వచ్చి ఉంటుందమ్మా, కనీసం 106 వచ్చి ఉంటుంది, కరెక్టే. కానీ నేను అడిగింది భౌతిక కారణాన్ని బట్టి కాదు, ఏ భౌతిక కారణం వలన చనిపోయారు అని అడగలేదమ్మా. ఆధ్యాత్మికంగా ఒక కారణం ఉంది, ఏ కారణం అది అడిగానమ్మా నేను అని మరలా అందరికీ ఒక నిమిషం
ఎందుకు చనిపోయారు అనేది వివరించి అప్పుడు ఆహ్వానం తెలియపరిచారంట. చూసారా, ఎంతో నెగటివ్, ఎంతో అసలు ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా తిట్టకుండా, నెగటివ్గా మాట్లాడకుండా, కించపరిచినట్లు మాట్లాడకుండా తిరిగి మరలా సత్యాన్ని అందించారు. సో అది మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే సువార్తను కొంచెం బాగా ప్రజెంట్ చేయొచ్చు, వాళ్ళు స్వీకరించే విధంగా ప్రజెంట్ చేయొచ్చు. అట్లీస్ట్ మనం అభ్యంతరకరంగా మాట్లాడి సువార్త దగ్గరికి వాళ్ళు రాకుండా అభ్యంతరపరిచే పరిస్థితిని లేకుండా చూడొచ్చు. సువార్త దగ్గరికి వస్తే సువార్తలోనే అభ్యంతరం ఉన్నది, తెలుసు కదా మీకు. అది సువార్త మనుషులకి ఏం చెబుతుంది అనంటే, నువ్వు భూమిని తలక్రిందులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంత త్యాగాలు చేసినా, ఎన్ని జలాలలో మునిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా నీ అంతటికి నీవు రక్షణను సాధించలేవు. నీ పక్షమున నువ్వు సాధించలేనిది సాధించిన క్రీస్తునందు ఉచితంగా ఉంది. రా, నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన దగ్గరికి రా. సో మానవ గర్వాన్ని వ్యతిరేకిస్తుంది సువార్త. అందుకనే నశించు వారికి సిలువ వెర్రితనముగా ఉంటుంది. దేర్ ఈజ్ అన్ ఆఫెన్స్ ఇన్ ది గాస్పెల్ ట్రూత్ ఇట్ సెల్ఫ్. సో ఆ అభ్యంతరాన్ని వాళ్ళు ఎదుర్కోకుండా మనం అభ్యంతరకరంగా మాట్లాడితే ఎంత దారుణం అయిపోద్దండి. సో ఆ నెగిటివ్ వేని మనం అవలంబించకూడదు, దాన్ని ప్రక్కన పెట్టాలి. సో ఒకటి భారం, రెండు ఎవరికైతే సువార్త చెప్తున్నామో, ఎవరి దగ్గర అయితే ప్రేషిత పరిచర్య చేస్తున్నామో వారి యొక్క నమ్మకాలు, వారి మత ఆచారాలు, వారి మతం ఏమిటి దాని గురించి కొంత తెలుసుకొని ఆ నాలెడ్జ్ని ఉపయోగించి వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేసి ఎలా వెళ్ళాలో అర్థం చేసుకొని ఆ విధంగా సువార్తను అందించాలి. మూడవది, నెగటివ్ పద్ధతిని ప్రక్కన పెట్టాలి. సాధ్యమైనంత వరకు పాజిటివ్ వేలో సువార్తను అందించడానికి ప్రయత్నం చేయాలి. ఆ పాజిటివ్ వేలో అందించడం మనకు సహజంగా వచ్చేది కాదు, ప్రార్థన చేసుకోవాలి, అలవర్చుకోవాలి, ఇంట్లో కూడా నేర్చుకోవాలి. అది పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు క్రిస్టియన్స్ కూడా చీటికి మాటికి పనికిరాని వాడా, పిచ్చోడా, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. మాట్లాడకూడదు. అది వాళ్ళని చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి తీసుకువెళ్తుంది. చేతగాని వాడా, వాడికి 100 సార్లు నువ్వు అన్నావు అనుకో, మమ్మీ డాడీ చెరోక 100 సార్లు చేతగాని వాడు అన్నారు కదా అంటే నిజమే, నాకు చేత కాదనుకుంటా. సో చేతగానుడిని ఇంకేం చేస్తానులే, వేరే ఏదైనా చూసుకుంటానులే అనుకుంటాడు వాడు. సో ఇంట్లో మొదలుపెట్టి సువార్త పని చెప్పే వరకు ఈ నెగటివ్ని మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. పాజిటివ్ వేలో అందించడం నేర్చుకోవాలి. దాని తర్వాత ఇంకొకటి నేను సంక్షిప్తంగా చెప్పి ముగిస్తాను. ఈ విధంగా 1వ శతాబ్దములో పౌలు భక్తుడు అవలంబించినటువంటి పద్ధతి మనందరికీ నమూనాగా ఉంది ఈ 21వ శతాబ్దములో. ఆ విషయాన్ని మనం మరచిపోకూడదు. సారీ, నేను కంప్యూటర్ని ఆపరేట్ చేయడం కూడా మర్చిపోయి మరి ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్ళాను. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏమి చెయ్యాలి ముందు అనంటే, ఒక క్రైస్తవ దృక్పథాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే వాక్యానుసారమైన దృక్పథాన్ని, ఆ సత్యముతో కూడిన దృక్పథాన్ని వాళ్ళలో కలిగించాలి. సో అందుకనే ఆయన ఒక పద్ధతిని అవలంబించాడు. వాళ్ళు నమ్మే వాటిల్లో తప్పుడు నమ్మకాలు ఏమున్నాయో, తప్పుడు అభిప్రాయాలు ఏమున్నాయో, తప్పుడు ఐడియాస్ ఏమున్నాయో వాటిని ముందు మనం తెలుసుకోవాలి. అవి ఎందుకు తప్పో తెలుసుకోవాలి.
సో యేసు ప్రభువుని పరిచయం చేయడానికి ముందు వాటిని కొంతవరకు డీల్ చేయాలి. ఎందుకంటే మనసు ఆ స్థాయిలో మారకపోతే యేసు ప్రభువుని గురించి అసలు వాళ్ళు విననే వినరు. ఉదాహరణకి నేను ఒక ట్రైన్లో ఒక మూవీ యాక్ట్రెస్తో మాట్లాడాను. మూవీ యాక్ట్రెస్తో, లేడీ యాక్టర్. ఆమె చాలా అప్రిషియేట్ చేసింది. వెళ్ళి నాకు ఒక ఉత్తరం రాశారు ఆవిడ. సార్, మీరు చెప్పింది నాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు సార్, చాలా బాగుంది సార్, నేను చాలా నేర్చుకున్నాను సార్ అన్నీ అట్లా పాజిటివ్గా రాస్తూ చివరికి వచ్చి ఏముందనంటే, ఇలా యేసు ప్రభు వారు ఎన్నోసార్లు అవతరించి ఎన్నోసార్లు ఇదే పని చేసి ఉండాలి సార్. ఏం జరిగింది? యేసు ప్రభు గురించిన సత్యాన్ని ఆమె కలిగి ఉన్నటువంటి ఆ దృక్పథంలోనికి అమర్చుకోవటానికి చూస్తుంది. ఆమెకి కలిగి ఉన్న దృక్పథం ఏమిటి? చరివిత చరణంగా ఈ యొక్క సంసార చక్రంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. విష్ణు యొక్క అవతారాలు 9 అయిపోయినాయి, 10వ వస్తుంది దశావతారాల్లో. 10వది వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది? కలియుగం అంతమైపోద్ది, కల్కి భగవానుడు వస్తాడు. తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? మరలా 4 యుగాల్లో మొదటి యుగం ప్రారంభమవుద్ది. మనకు తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే కలియుగం వచ్చిందంటే, కల్కి భగవానుడు వచ్చాడంటే ఇక హిందూ ధర్మశాస్త్రం ప్రకారం యుగాంతం అయిపోద్ది అని మనం అనుకుంటాం. కానీ కాదు, మరలా మొదటి యుగం ప్రారంభమవుద్ది. సో మరలా మొదటి యుగం, రెండో యుగం, చివరికి పాపం పెరిగిపోద్ది. అప్పుడు విష్ణుడు మరి ఎన్నో రూపాల్లో మరలా వస్తాడు. ఇక ఇది ఎప్పటి వరకు అలాగే పోతూ ఉంటుందండి. అందుకని హైందవ విశ్వాసం ప్రకారం, ఆ తాత్విక ధోరణి ప్రకారం ఇదంతా చక్రికంగా జరిగిపోతూ ఉంటుంది. ఇదంతా అనంతంగా జరిగిపోతుంటుంది. ఆత్మ 93 మిలియన్లు అంటే 930 లక్షల సార్లు ఈ చక్రంలో తిరుగుతుంది. ఈ ఆత్మ ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి మరుజన్మలో ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ శరీరం దోమ శరీరం కావచ్చు, కుక్క శరీరం కావచ్చు, ఉప్పు శరీరం కావచ్చు. ఉప్పు శరీరం బట్టి మీకు ఆశ్చర్యం కలగవచ్చు, ఉప్పులో కూడా ఆత్మ ఉంది, మీకు తెలుసో తెలీదో. ఆ ధర్మం ప్రకారం ఇందుగలడందు లేడను సందేహంబు వలదు, ఎందెందు ఎతికినా అందెందే కలడు. ఎవరు? బ్రహ్మన్. ఉప్పులో ఉంది, అదే ఆత్మ. నువ్వు కూడా అదే ఆత్మ. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మన్ని, నేనే దేవుణ్ణి. కానీ మర్చిపోయా. కాబట్టి ధ్యానం చేసి, యోగా చేసి నేనే బ్రహ్మన్నని తెలుసుకోవాలి. అదే మోక్షం. సో ఆ దృక్పథం మారకపోయేసరికి నేను ప్రభువుని గురించి చెప్పిన విషయాలన్నింటినీ దానిలోనికి అమర్చుకోవడానికి ట్రై చేసింది. అందుకని ఈ పెద్ద పెద్ద గుంపుల్లో ఉండే వాళ్ళని మీరు అడిగి చూడండి. ఏది సోకాళ్ళు చర్చ్ అనబడే స్థలాలకు వెళ్తుంటారు కొంతమంది. గుంపులుగా వెళ్తారు. 50,000 మంది అంట, 60,000 మంది అంట, 1,00,000 మంది అంట. వాళ్ళలో చాలామంది ఇలాగే ఉంటారు. సో అందుకని వాళ్ళు నమ్మే ఆ సిస్టంలో ఉన్న తప్పులు ఏమిటో వాళ్ళు ముందు గుర్తించి ఆ సిస్టమ్ని ప్రక్కన పెట్టేటట్లు చూసి అప్పుడు ప్రభువుని పరిచయం చేస్తే ప్రభువుని వాళ్ళు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అందుకని పౌలు భక్తుడు ఏం చేశారు చూడండి, 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. జగత్తును గురించి మాట్లాడారు. జగత్తులో ఉన్న సమస్తమును నిర్మించిన సృష్టికర్త అయిన దేవుని గురించి మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు అని అంటే, ఎపిక్యూరియన్స్, స్టోయిక్స్ దేవుణ్ణి గురించి ఏమి నమ్ముతారు అని అంటే, స్టోయికులు పదార్థవాదులు, ఎపిక్యూరియన్లు పదార్థవాదులు. ఆ దేవుళ్ళు దేవతలు పరిమితి కలిగిన వాళ్ళని నమ్ముతారు. ఆ దేవుళ్ళు దేవతలు మనల గురించి పట్టించుకునే వాళ్ళు కాదు అని నమ్ముతారు. కాబట్టి మనమే సుఖంగా ఉండడం నేర్చుకోవాలి అని నమ్ముతారు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ప్రకృతే అంతిమమైన వాస్తవం, దేవుళ్ళు కాదు. సో ప్రకృతి శాశ్వతంగా ఉంటుంది అని వాళ్ళు నమ్మారు. మరి మన హైందవ్యంలో కూడా ప్రకృతి శాశ్వతం అని నమ్ముతారు మనోళ్ళు, మీకు తెలుసో తెలియదు.
కానీ బైబిల్ ప్రకారం ప్రకృతి శాశ్వతం కాదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ సృష్టికి, ఈ ప్రకృతికి ఆరంభం ఉన్నది, అంతం కూడా ఉంది. కానీ వాళ్ళ ప్రకారం అది కాదు. సో అందుకని సృష్టితోనూ సృష్టికర్తతోనూ ప్రారంభించి వారికి ఉన్నటువంటి తప్పుడు నమ్మకాలని ముందు ప్రక్కన పెట్టేస్తున్నాడు జనరల్ స్థాయిలో. ప్రకృతిని గురించి, తరువాత సృష్టికర్తను గురించి వాళ్ళకున్నటువంటి తప్పుడు నమ్మకాలను ఈ విధంగా ప్రక్కన పెట్టేస్తున్నాడు. స్టోయికులు ఏం నమ్ముతారంటే, మన అద్వైత వేదాంత హైందవ స్నేహితులు నమ్మినట్లు అంతట్లోనూ దేవుడు ఉన్నాడు. సో అంతట్లోనూ తానే ఉంటే తన్ను తాను సృష్టించుకోలేడు కదా, కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు లేడు అని వాళ్ళు నమ్మేవాళ్ళు. సో ఆ రెండు తప్పుడు నమ్మకాలను ఒక్క దెబ్బతో సత్యాన్ని ప్రజెంట్ చేస్తూ వాటిని అటాక్ చేస్తూ ఉన్నాడు. పరోక్షంగా, కించపరుస్తూ కాదు, టెక్నికల్గా మాట్లాడుతూ ఉన్నారు. సో జగత్తు అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసించడు. వాళ్ళు ఏమనుకున్నారు, మనం ఆలయాలు కడితే, బలిపీఠాలు కడితే, అది చేస్తే ఇది చేస్తే ఇక్కడికి వస్తాడేమో, వాటిల్లో ఉంటాడేమో, ఉండి మనల్ని కరుణిస్తాడేమో. కానీ దేవుడు ఉండేది ఎక్కడా, ఉండాలని కోరుకునేది ఎక్కడా, ఇక్కడ. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత అసలు ఇవ్వకూడదు. అవసరం వరకు కట్టుకోవాలి. ఏదో వాటికి నగిసీలు చేసి ఎక్కడి నుంచో ఏదో తెచ్చి పెట్టడం, ఇవన్నీ టైం వేస్ట్ కార్యక్రమాలు. అలా చేయకూడదు. అవే సమస్యలకు దారితీస్తున్నాయి చాలాసార్లు. సో అలాంటి తప్పుడు నమ్మకాల్లో నుంచి వాళ్ళని బయటకు వచ్చేటట్లు చేశాడు. సో మానవుల హస్తకృత్యములైనటువంటి వీటిల్లో ఆయన ఉండడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, అన్నిటినీ చేసింది ఆయన, అన్నిటినీ మనకిచ్చేది ఆయన. అందరికీ వెలుతురును, జీవవాయువును, నీళ్లను ఉచితంగా ఇచ్చే సృష్టికర్త అయిన దేవుడు ఆయన. భూమియు దాని అందలి సర్వసమస్తమును దాని అందు నివసించు ప్రజలను అందరూ అన్నీ కూడా యెహోవావి. సో అలాంటి ఆయనకు నువ్వేదో ఇచ్చి బదులిచ్చినట్టు మరలా అక్కడి నుంచి ఏదో పొందినట్లు ఫేవర్ పొందడానికి ప్రయత్నం చేస్తే కుదరదు. వాటి వలన ప్రయోజనం లేదు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువయున్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జనములను. సో సృష్టి దేవుడి నుంచి ఇప్పుడు మానవుల దగ్గరికి వచ్చారు. చూసారా ఎలా ఉందో ప్రోగ్రెషన్. సో మానవుల దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, ఒక మనుషుని నుంచి, ఏమండి, ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించను. ఇది ఇలా ఎందుకు చెప్పారో తెలుసా? గ్రీకులు చాలా అహంకారం కలిగిన వాళ్ళు, అహంభావం కలిగిన వాళ్ళు. మేమే గొప్పవాళ్ళం, ఎందుకంటే మాకు గ్రీకు తత్వజ్ఞానం ఉన్నది, మాకు రెటారిక్ అంటే మాట్లాడే పద్ధతి మాకు తెలుసు, వాదన చేసే పద్ధతి మాకు తెలుసు, మా కల్చర్ సుపీరియర్, మా దేవుళ్ళు సుపీరియర్. సో మాతో పోటీ పడగలిగిన వాళ్ళు ఎవరు లేరు, మిగిలిన వాళ్ళందరూ మాకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు అని గ్రీకు వాళ్ళు బాగా అతిశయించేవాళ్ళు. అందుకని మిగిలిన వారిని ఏమన్నారు, బార్బేరియన్స్ అన్నారు. రోమాపత్రిక 1:14 ఏం చూసాం ఆ మాట, మూఢులు అన్నారు మిగిలిన వాళ్ళందరినీ. మరి మన భారతదేశంలో ఏముంది, అగ్రకులాలు, తక్కువ కులాలు, అస్పృశ్యులు. సో అది ముందు పోవాలి. అది పోనంత కాలం నువ్వు చెప్పే సువార్త వాళ్ళు తక్కువ కులాల వాళ్ళ దేవుని గురించి చెప్తున్నాడండి, అది మనకెందుకు? తక్కువ కులాల వాళ్ళ మత గ్రంథం అండి, అది మనకెందుకు? ప్రక్కన పెట్టేస్తారు, అసలు వినరు, పట్టించుకోరు. అందుకని వాళ్ళలో ఉన్న తప్పుడు నమ్మకాన్ని కొట్టేస్తున్నాడు.
అందరూ వచ్చింది ఒక మనిషి నుంచి. అందరూ సమానమే. బైబిల్లో ఖండితంగా చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపులే, ఏ భేదము లేదు, అందరూ రక్షించబడవలసింది క్రీస్తు యేసునందే. రక్షించబడిన వారందరూ, స్త్రీ అని పురుషుడని, యూదుడని గ్రీకు దేశస్థుడని, ధనికుడని దరిద్రుడని, ఇక మన టైంలో చెప్పాలంటే మాదిగోడని మాలోడని, కమ్మోడని కాపోడని, బాపునోడని ఇంకొకడని, ఏ భేదము లేదు. అందరూ ఒక్క శరీరమైన క్రీస్తు ఇంటిలో అవయవములు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు. ఆ మనసు మారితే తప్ప సువార్తను సువార్తగా వాళ్ళు గుర్తించరు. నేను అందుకని కొన్నిసార్లు, నేను సైన్స్ వాడిని కాబట్టి సైన్స్ పరంగా చూస్తే మనుషులందరినీ ఒకే కేటగిరీలో పెట్టారు సైన్స్లో. ఏంటది? హోమోసాపియన్స్. సో మనమంతా ఒకటే, హోమోసాపియన్స్, ఇంకేం లేదు. మనందరిలో ఉండే క్రోమోజోముల సంఖ్య సాధారణంగా ఒకేటే ఉంటుంది. మనలో ఉండే బ్లడ్ గ్రూప్స్ అన్నీ అందరిలో అవే ఉంటాయి. సో మనం కల్పించాము ఈ యొక్క తారతమ్యాలు, మనుషులు కల్పించారు. ఇది అసత్యం. దేవుడు అందరినీ తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఒకే మానవత్వంతో సృష్టించాడు. సో మనుషులు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క విభజనలను, విభేదాలను మనం అవలంబించకూడదు. తోటి మానవుణ్ణి మానవుడిగా, మానవురాలిగా గుర్తించడం నేర్చుకో. అది నిజమైన మానవత్వం అనేది ముందు వాళ్ళు గ్రహించేటట్లు చేయాలి. అలా కాకుండా మనందరి కోసం దేవుడు వచ్చాడు, చనిపోయాడు అని అంటే నాకు అక్కర్లేదు, నాకు నా మతం ఉంది, నా పూజలు ఉన్నాయి, నా పునస్కారాలు ఉన్నాయి, నేను పైవాణ్ణి, నేను ద్విజుణ్ణి, మీరు అద్విజులు, ఏదో అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ తీసేస్తున్నాడు. ఎవరు కూడా తక్కువ కాదు. సో అన్ని జాతుల మనుషులను ఆయనే సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడుములాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాదు. వెదకుడి, ఆయన మీకు దొరకును, కానీ పూర్ణ హృదయంతో వెతకండి. సో అక్కడికి వచ్చి ఆ పాయింట్ దగ్గర నేను చెప్పేది కరెక్టే, మీ కవీశ్వరులు కూడా కొంతమంది ఇలాగే అన్నారు అని ఉటంకించి మరలా ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చూడండి. 29వ వచనం, కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడినటువంటి బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. సో దేవుడు మనల్ని సృష్టించిన వాడైతే మనకే తెలివి ఉంది, మనకే హృదయం ఉంది, మనకే స్వచిత్తం ఉంది. సో మనల్ని సృష్టించిన దేవునికి తెలివి ఉండదా? మనం వ్యక్తులుగా సృష్టించబడ్డాం. సో మనల్ని సృష్టించిన దేవుడు వ్యక్తి అవ్వాలి. మనకు శక్తి ఉంది, మనల్ని సృష్టించిన దేవునికి అనంతమైన శక్తి ఉండాలి. ఎందుకంటే ఆ సృష్టికర్త అనంతుడు కాబట్టి. మనకు తెలివి ఉంది, ఆయనకు అనంతంగా తెలివి ఉండాలి. మనకు జ్ఞానం ఉంది, ఆయనకు అనంతంగా జ్ఞానం ఉండాలి. మనకు ప్రేమ ఉంది, ప్రేమ ఇచ్చే సత్తా ఉంది, ప్రేమను పొందే సత్తా ఉంది, అది ఆయనలో అనంతంగా ఉండాలి. మనలో హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యం ఉంది, అది ఆయనలో అనంతంగా ఉండాలి. సో మన వైపు మనము చూచుకున్నప్పుడు మనలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించిన దేవుడు ఎలా ఉంటాడో గ్రహించలేమా? గ్రహించగలం. సో అలాంటి దేవుడు బంగారం రూపంలోనో, ఇత్తడి రూపంలోనో, వెండి రూపంలోనో, రాయి రూపంలోనో, రప్ప రూపంలోనో, చెక్క ముక్క రూపంలోనో ఉంటాడని ఎలా నమ్ముతారండి? అలా నమ్మకూడదు కదా. చూసారా, మన కవీశ్వరులు మీ కవీశ్వరులు చెప్పినట్టుగా అన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వేంటి మమ్మల్ని ఇది చేస్తున్నావు అంటానికి వీలు లేకుండా చేశాడు. అరే బాబు ఏదన్నా అంటే మీ కవీశ్వరులు కూడా ఇట్లనే అన్నారు కదా అని ఇంకా 4 ఉటంకించేస్తాడు. చూసారా? సో ఆ విధంగా చక్కగా సిద్ధం చేసి
30వ వచనంకి వచ్చేసరికి, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. మారు మనసు ఎందుకు పొందాలి? రీజన్ చెప్తున్నాడు 31వ వచనం. తాను నియమించిన మనుష్యుని చేత, అంటే యేసుక్రీస్తు చేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము వస్తున్నది. తీర్పు రాబోతూ ఉంది. ఆ తీర్పును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు మారు మనసు పొందండి. ఆ తీర్పు తీర్చేది, తీర్పు తీర్చడానికి యోగ్యుడైన ఒకే ఒక వ్యక్తి క్రీస్తు. ఆయన ఎందుకు యోగ్యుడయ్యాడు? కారణం చెప్తున్నాడు. చూడండి 31వ వచనం చివరి భాగం. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. అది రుజువు చేయడం, రుజువు చూపించడం. ఆయనే తీర్పు తీర్చడానికి అర్హుడు, తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు అని నమ్మటానికి ఆధారం ఏంటంటే, మొదటిసారి వచ్చినప్పుడు మరణించి పాతి పెట్టబడి 3వ దినమున ప్రవక్తలు ప్రకటించినట్లుగా, తానే చెప్పినట్లుగా తిరిగి లేచాడు. వెళతా నేను మరలా వస్తాను అని చెప్పి వెళ్ళాడు, కాబట్టి వస్తాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు వస్తున్నాడు. సో ఆ తీర్పులో దేవుణ్ణి కలిగి ఉంటే దేవునితో ఉంటారు, దేవుడు లేకుండా ఉంటే దేవుడు లేని చోటికి వెళతారు. కాబట్టి ఈ సమయంలో యేసును నమ్మాలి. ఆ విధంగా అద్భుతమైన రీతిలో వాక్యాన్ని చెప్పారు. పునరుద్ధానం వరకు కూడా సువార్తలో ఏది మిస్ కాకుండా చెప్పేశారు. సో మనం సువార్త చెప్పేటప్పుడు ఏది మిస్ కాకుండా చెప్పాలి. కేవలం స్వస్థతలను గురించి, వాటిని గురించి, వీటిని గురించి చెప్పి సువార్త చెప్పాము అనుకున్నామా? అది భ్రమ. సువార్తలో మినిమం 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవి తప్పనిసరిగా చెప్పాలి. మినిమం 4 ఉంటాయి. అది మీరు తెలుసుకోవాలనుకుంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూడొచ్చు. మొదటి 6-7 వచనాలలో లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను, తిరిగి లేచిన తరువాత అనేకులకు ప్రత్యక్షమాయను. ఆ 4 కంపల్సరీగా ఉండాలి. వాటితో పాటు ఇంకేముండాలి? తీర్పు ఉండాలి. ఆల్రైట్. సో అట్లా బైబిల్లో సువార్త అంటే ఏమిటి అనేది వివరణ ఉంది. ఆ సువార్త కరెక్ట్గా మనం తెలుసుకొని ఆ సువార్తను ప్రకటించాలి. మన సొంత సువార్త ప్రకటించకూడదు. ఆ బైబిల్లో ఉన్న సువార్తలో దేవుని శక్తి ఉన్నది. ఆ సువార్త సత్యమే మనుషులను మార్చగలదు. సో ఇప్పటి వరకు పౌలు చేసిందంతా ఎందుకు చేశారు అని అంటే, ఆ సువార్తను ఉన్నది ఉన్నట్లుగా, ఆ సువార్త సత్యాన్ని వాళ్లకు అందించడం కోసం. అలా అందించారు. అందించిన తర్వాత ఏమైంది? 34వ వచనం. కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రభువా, అనేక దినాలుగా నొక్కి నొక్కి చెప్తున్నావు, మీరే మిషనరీలు, మీరే సువార్త చేయాలి. మీ చుట్టుపక్కల ఉన్నవారే మీ సువార్త యొక్క మిషనరీ ఫీల్డ్. మీరు ఎలాగ సువార్త చేయాలని మాకు ఎన్నో విధాలుగా బోధించినందుకు నీకు వందనాలు. ప్రభువా, ఈ దినమున పౌలుని ముందు పెట్టి అన్య జాతుల వారికి, అన్య మతస్థుల వారికి ప్రభువా ఎంతో భయంతో, బాధలతో నలిగిపోతూ, అయ్యో ఇంకేదో దేవుడున్నాడు, ఆయనను కూడా నేను నమ్ముకోవాలనే దృక్పథంతో ఉన్న వారికి సువార్తను ఎలా ప్రకటించాడో మా కళ్ళ ముందు ఉంచినందుకు నీకు వందనాలు. ప్రభువా, ప్రతి వారిని మీరు వాడుకోండి నాయన. మనుషుల్ని కించపరచడం, మనుషుల్ని గాయపరచడం, మనుషుల్ని భయపెట్టడం అది మా పని కాదు నాయన. మనుషులకి ధైర్యం ఇవ్వడం, మనుషులకి భరోసా ఇవ్వడం, మనుషులకి నాయన నిన్ను అందించడం, ప్రభువా నీ సత్యాన్ని ప్రకటించడం, అది మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము నాయన. కనుక ప్రతి వారిని మీరు వాడుకోండి. ఈ బెరాకా బ్లెస్సింగ్ చర్చి ప్రతి సభ్యుని కూడా ఒక మిషనరీగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి వారి మీద నీ పరిశుద్ధాత్మ నుంచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి వారిలో నీ సత్య వాక్యము నుంచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి వారిని పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అదే సమయంలో వారి ఉద్యోగాలలో, వారి వివాహ జీవితంలో, వారి దాంపత్య జీవితంలో, వారి యొక్క పనుల్లో ప్రభువా పర్ఫెక్ట్గా ఉండడానికి కూడా మీరు సహాయం చేయండి నాయన.
ప్రతి విషయంలో కూడా మాతో ఉండి మాలో ఉండి నడిపించే గొప్ప దేవుడివి. నీవే సహాయం చేయండి. ఇదిగో విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ఇచ్చిన కానుకలు, దశమ భాగములు ప్రభువా, గత వారము ఈరోజు కూడా చాలామంది ప్రత్యేక కానుకలు ఇచ్చారు. బైబిల్ కాలేజీ కొరకు కానుకలు ఇచ్చారు. వారందరినీ బహుగా దీవించండి నాయన. ప్రభువా, మరి మా సేవకులు మొండితోక సుధాకర్ గారు, శాంతి కుమారి గారు ఎంతో భారంతో నాయన భారతదేశంలో తెలుగు వారి మధ్య ఒక మంచి నాయన యూనివర్సిటీ, బైబిల్ యూనివర్సిటీ ఉండాలని వారి దర్శనం ప్రభువా, అది త్వరలో నెరవేరుటకు సహాయం చేయండి నాయన. అది త్వరలో నెరవేరుటకు సహాయం చేయండి ప్రభువా. వారి ప్రతి అవసరాలు కూడా నాయన మీరు ఈ దినమునే ప్రొవైడ్ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన నీ దాసురాలను కూడా మీరు వాడుకోండి, మహిమపరచబడండి ప్రభువా. వచ్చిన వారందరినీ దీవించి ఇప్పుడు జరిగే రెండో ఆరాధనలో కూడా మీరు ఉండి మహిమ పొందమని కోరుతూ యేసు నామములో స్తుతించి ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయముతో అడుగుచున్నాము తండ్రి. నిజ దేవుడైన యేసు ప్రభు కృప, ఎన్నడు విడువని దేవుని ప్రేమ, మనలో మనతో ఉండే పరిశుద్ధాత్మని కాపుదల సదాకాలము మనకు తోడయుండునుగాక.